ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదములు చెందుకొస్తున్నాం. మీరు నమ్మదగిన దేవుడు, మాకు సమీపంగా ఉన్న దేవుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెందుకొస్తున్నాం. కొంత సమయాన్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళు పాలు పొందనైనగా వాక్య పిల్లు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన బల్లో పాలు పొందడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెల్లడి ఎగురుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రెక్కిన విశ్వాసకి ఎదుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించి మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుండి 9 వరకు మార్చి చదువుకుందాం. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలనని ఓరకొండ నుండి సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణం సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషకు విరుద్ధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులోని మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతారని, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు, సంసారం లేదు, ఈ అన్నం మాకు అసహ్యమైనదండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కర్వగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయింది. 7 కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తున్నాం. యెహోవా మా మధ్య ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని. 8 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషకు తెలివిచ్చాను. 9 కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిని ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికెను. గత 2-3 వారాల నుంచి మనము ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఫరో యొక్క కఠినమైన దాసత్వం నుండి బానిసత్వం వెలుపడికి తీసుకొని వచ్చిన తర్వాత వారి ప్రయాణ జీవితంలో ఆ మహాదేవుడు సర్వలోక సృష్టికర్త తన ప్రజలైన యూదా ఇశ్రాయేల్ ప్రజలను వారి ప్రయాణ జీవితంలో పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎండలో తిరిగినప్పుడు వారికి ఏమైంది? చల్లగా ఉండడానికి మేఘస్తంభమును వారికి పెట్టాడు. ఏ కష్టం అంటే వారికి ఎలాంటి కష్టం లేకుండా వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవదూతలు తినే మన్నాతో వారిని పోషించాడు. ఎవరు కూడా ఎక్కడ కష్టం చేసి జీవించలేదు. దేవుడే వారిని పోషిస్తూ వచ్చాడు. వారి ఆకలి దప్పులు తీరుస్తూ వచ్చాడు. వారు ఆశించింది వారికి ఇస్తూ వచ్చాడు. అయినప్పటికీ వారిని ఆ అగ్ని పరీక్ష లాంటి శ్రమల నుంచి వెలుపటికి తెచ్చిన తర్వాత వారు ప్రాణ జీవితంలో మార్గాయాసం చేత ఏమైనారు? వాళ్ళు సొమ్మసిల్లిది. మార్గాయాసం చేత ఏం చేసినారు? సొమ్మసిల్లిది. కనుక వారు ఏం చేసినారు? ఆ అరణ్యములో దేవుని ప్రవక్తకును విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చారు, సణుగుతూ వచ్చినారు, తప్పులు పడుతూ వచ్చినారు. అందుకే మొదటిది దేవునికి విరుద్ధంగా ప్రజల యొక్క పాపాన్ని మనం చూసినాం, అవునా? తర్వాత రెండవది దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుడైన మోషకు విరుద్ధంగా పాపం చేసినారు. పాపం చేసినారా? మాట్లాడినారా లేదా? మాట్లాడారు. మూడవది
దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరుద్ధంగా మాట్లాడిది. అవునా? ఆయన వారికి పోషించి వారు సంరక్షించి వారు అక్కర తీరుస్తూ వస్తూ ఉంటే కూడా ఏం చేసినారు? ఎంతో థ్యాంక్స్ చెప్పాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏ కష్టం లేకుండా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, ఇంత చక్కటి మార్గాల్లో నడిపిస్తున్నాడని జీవితకాలమంతా స్తుతించిన నోరు చాలదు. కానీ వారే బలవంతంగా అక్కడి నుంచి వెలుపడి తీసుకొచ్చి ఈ విధంగా చంపడానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అవునా? వాస్తవం కాదా? కనుక ఏం చేసినారు? దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరుద్ధంగా మాట్లాడింది. 4వది, పాపము చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు. పాపమునకు శిక్ష ఇచ్చాడు. ఇచ్చినాడా లేదా? ఇచ్చాడు. దావీదు విషయం చూశాం. మరి ఎవరెవరు చూశాం? సొదొమ గొమొర్రా సంగతి చూశాం. ఆకాన్ విషయం చూసినాం. గేహాజీ విషయం చూసినాం. తర్వాత అననీయ సఫైరా గురించి చూసినాం. అవునా? వారు పాపం చేయటం ద్వారా ఏం జరిగింది? శిక్షింపబడి హతం చేయబడ్డారు, సత్యం చేయబడ్డారు. అందులో మరి ఇశ్రాయేలు దేవునికి ప్రవక్తకు విరుద్ధంగా మాట్లాడిన వారిని విషసర్పముల చేత చంపేసినాడు దేవుడే. ఎందుకు? వారు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేని వారుగా జీవించారు. సవిచారం లేని ఆహారం అన్నారు, మాకు మాంసం నీళ్లు లేవన్నారు. చూడండి ఇట్లా ఎంతగా దేవుడు వారికి ప్రేమ చూపిస్తే అంత విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. అలాంటప్పుడు ఏం చేసినాడు? వారికి తాపకరమైన సర్పములను పంపి వారందరినీ హతం చేశాడు. అప్పుడు ఏం చేసినారు? దేవుడు ఎప్పుడైతే శిక్షింపబడుతున్నారో మరి అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఏమని? మేము దేవుని సేవకునికి ప్రవక్తకు విరుద్ధంగా మేము పాపం చేశామంటున్నారు. అవునా? అంటున్నారా లేదా? ఇంకా వారు ఏం చేసినారు? ఎప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నారు? ఎప్పుడైతే శిక్షింపబడుతున్నారో, పాము కాటు చేత చంపబడుతున్నారో అప్పుడు ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారు. మేము చేసిన పాపం ఇది అని ఒప్పుకుంటున్నారా లేదా? మానవుడు కూడా అంతే. ఇప్పుడైనా ఎప్పుడైనా అనుకూల పరిస్థితులు ఉండి పాపము చేస్తూ ఉంటే శిక్ష రాలేదనుకో, దాంట్లో కొనసాగుతారు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే రకము కాదు. చూసా? ఎప్పుడైతే దేవుడు శిక్షిస్తాడో అది దేని కొరకు? మన మేలు కొరకు శిక్షిస్తాడు. వారు చంపి నరకానికి పంపడానికి కాదు. ఆ ప్రియ ప్రభు శిక్షించి వీరు ఎందరైతే చనిపోయినారో వాళ్ళని చూసి తక్కిన వాళ్ళందరూ సెట్ అయిపోయారు. అవునా? వారు పశ్చాత్తాపడుతున్నారు, క్షమాపణ అడుగుతున్నారు. అప్పుడు దేవుడు రక్షణ మార్గంలో సిద్ధం చేసినాడు. 5వది 6వది చేసినాడా లేదా? 5వది శిక్షించాడు, పశ్చాత్తాపడ్డారు. 6వది రక్షణ మార్గంలో సిద్ధపరిచినాడు. ఏమని? మోషే కొరకు వాళ్ళు ప్రార్థన చేయమన్నారు, మా కొరకు ప్రార్థన చేయడని. అయితే దేవుని ప్రవక్త చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవుడు పిలిచిన పిలుపు తగినట్టుగా వారు విరుద్ధంగా, ప్రవక్తకు విరుద్ధంగా మాట్లాడినప్పటికీ వారు క్షమాపణ వేడుకొని మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగిందా? అడిగితే నేను చెయ్యను పండి అన్నాడా? నా ప్రార్థన చేయండి, నా దగ్గర రావాలి, నా ముఖం చూడొద్దు అన్నాడా? అనలేదు. వారి పాపముల కొరకు, పశ్చాత్తాప కొరకు వారికి దేవుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు విని ఏం చేసినాడు? ఇత్తడి సర్పమును చేసి స్తంభము మీద పెట్టండి. ఎవరైతే సర్పము చేత కాటు చేయబడ్డారో వారు నిదానించి ఆ ఇత్తడి సర్పము చూడాలి అన్నదా లేదా? ఎవరైతే నిదానించి చూస్తారో అట్టి వారికి రక్షించాడు, కాపాడినాడు. కనుక ఆ ఇత్తడి సర్పము దేనికి సూచన? మన ప్రియ ప్రభుకు సూచనగా ఉంది. మన ప్రియ ప్రభు తట్టు ఎప్పుడైతే మనం పాపం చేసినామో, విరుద్ధంగా సనుక్కున్నామో, మాట్లాడుతూ వచ్చినామో, అది దేవునికి విరుద్ధంగా పాపము చేసినామని తలంచి ఏం చేయాలా? ఆ ప్రభు తట్టు నిదానించి చూసి విశ్వాసం ఉంచి క్షమాపణ వేడుకుంటే మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది. తర్వాత
ఏడవది, ఆ ప్రభు సులువైన మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేసినాడు. ఏం చేసినాడు? సులువైన మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. బూదికి అంటాడు యెషయా 45:22 వచనం, బూదిగంతముల నివాసులారా, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఏం చేయమంటాడు? నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, దేవుడు నేనే, మరి ఏ దేవుడునో లేడు. చూసావా? వాస్తవం. ఆ ప్రియ ప్రభుకు విరుద్ధంగా మాట్లాడుతూ సనుగుతూ వచ్చినప్పటికీ ఎంత క్షమించే మనసుకున్నా చూడండి. సిలువేయడని అన్నవారు సైతము, సిలువ వేయడానికి అప్పగించిన వారిని సైతము ఆయన క్షమిస్తూ ఉన్నాడు. క్షమిస్తున్నాడా లేదా? తెలియక చేస్తున్నారు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఎంత గొప్ప ధన్యుడు. కనుక అన్నాడు, వారేమన్నాడు? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడిని కూడా లేడు. కనుక ఆ ప్రియ ప్రభు తట్టు నిదానించి చూసి విశ్వాసం ఉంచి, నా పాపముల కొరకు ఆ ప్రియ ప్రభు ఏ పాపము లేని, ఏ దోషం లేని, నిష్కలంకుడు, నిందారెత్తుడు, నిష్కపటి అయిన ఆ ప్రియ ప్రభు నా సర్వలోక పాపల పాప భారం ఆయన మోసుకున్నారు. మన కొరకు వారందరినీ క్షమించి నిత్య జీవానికి వారసుగా చేయడానికి తన స్వరక్తం ఇచ్చి మనందరినీ కొన్నాడు. అన్నాడా లేదా? ఆఖరి వరకు రక్తము చిందించి మన పాపముల కొరకు చనిపోయి సమాజ తిరిగి లేచినాడు. అరణ్యములో మోషే సర్పము ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఏం చేయబడాలా? ఎత్తబడాలి. ఎందుకు? లోకంలో పాపులందరికీ రక్షణ కలగాలంటే ఆ ప్రియ ప్రభు శిలువను భరించాల, మన కొరకు కయము చెల్లించాలి. యోహాను సువార్త 3:14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు, ఆయన ద్వారా యేసు ప్రభు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అవునా? మన కొరకు క్రయం చెల్లించాలి. ఏ పాపం లేని, ఏ దోషం లేని, నిష్కలంకుడు, నిందారేతుడు, నిష్కపటి అయిన దేవుడు, పాపరహితుడైనటువంటి దేవుడు సర్వ మానవాళి పాపాన్ని తాను భరిస్తున్నాడు. అవునా? నీవు భరిస్తావా? మనం భరిస్తామా చెప్పండి? ఒక్క వీర కూడా రాలేదు. ఏమంట? ఒక్క వెంట్రుక కూడా మనం కూడా మనం క్షమించలేము, భరించలేము. కానీ ప్రభు అన్నాడు, సర్పము ద్వారా కలవబడిన మంత్రాలు, మందులు ఏమాత్రము పని చేయలేవు. మంచి కార్యములు, మతాచారములు ఒకవేళ చేసి ఉండవచ్చు, కానీ లాభం ఉందా? ఏమి లేదు. దానములు, ధర్మములు, పూజలు, పుణ్యములు, మరి బాప్తిసాలు, ఇంకా బల్లారాధన, చనిపోయిన మనిషిని బ్రతికించగలవా? ఇవన్నీ మంచి కార్యములు బ్రతికిస్తాయా? ఏమాత్రమును బ్రతికించవు. మన మంచి కార్యములు పాపము చేతులకు కాలినాక ఏంది? ఆకులు పట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? ఆడుతూ త్రొక్కనేలా కాళ్ళు కడగనే బుద్ధులకు వెళ్ళాలెందుకు, మళ్ళీ కాళ్ళు వాడుకోవాలెందుకు? అవునంటారా లేదా? కనుక అంటాడు, ఇవన్నీ మంచి కార్యములు చేస్తే చనిపోయే మనిషి బ్రతుకుతాడా? దేవునికి విరుద్ధంగా ఏ పని చేసినా ఏమాత్రమును జయము పొందలేడు, రక్షింపబడలేదు. కనుక మరణము తప్పించబడలేదు ఆయన మాత్రమే. కను కేవలం అన్నాడు, ఈ మంచి కార్యాల ద్వారా పాపం మరి మరణము తప్పించుకోలేమని గుర్తించి ఆ మోషే ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం చేసినాడు? కేవలం ఇత్తడి సర్పం వైపు చూడవలను. ఇత్తడి తీర్పునకు సాదృశ్యముగా ఉన్నది. ఏ పాపము ఎరగని యేసుక్రీస్తు గొల్గోతా కొండపైన ఆకాశములకు భూమికి మధ్య వేలాడబడ్డాడు. సర్వలోక మానవుల పాపములకై
తనపై వేసుకొని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? ఎవరి పాపము? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. పాపములకు రావాల్సిన తీర్పు సిలువలో ఆయనపై కుమ్మరించుకున్నాడు. వాస్తవం కదా? ఒక మానవునికి పాపము చేస్తే ఆ పాపానికి శిక్ష మనం అనుభవించాలి. వాస్తవంగా చెప్పాలి. అవును, ఏజ్కల్ 18:4 లేదు చూసాం మనము ఇదివరకే. ఏమని? ఎవరు పాపం చేస్తే వారిని దేవుడు శిక్షిస్తాడు. అవునా? కనుక తండ్రి పాపం చేస్తే కుమారుడు కానీ, కుమారుడు పాపం చేస్తే తండ్రి కానీ భరించని ఎవరి పాపానికి వారు శిక్ష విధించాలి. కనుక ఏం చేసినాడు? ఆ ప్రియ ప్రభు సర్వలోక పాపుల నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడా లేదా? ఆయన పాపము చేయలేదు కానీ పాప శరీరాకారము ధరించాను, పాపముగా చేయబడను, శాపముగా చేయబడను, శాపగ్రస్తమైన శిలువలో మరణం పొందెను, శిలువలో మానవునికి రక్షణ కార్యము సిద్ధపరచను. ఇప్పుడు నీవు నేను మనం చేయవలసింది ఏంటి చెప్పండి? నిదానించి ఆ శిలువ పైన, ఆ ఇత్తడి సర్పం పైన మనం చూడాలి. అవునా? విశ్వాసముతో మన కొరకు ప్రభు క్రయం చెల్లించినాడని మనం నిదానించి విశ్వాసముతో ప్రభు దగ్గరికి వెళ్తే ఆ ప్రభు కాల్చిన పరిశుద్ధ రక్తంలో మన జన్మ కర్మ పాపాలను క్షమిస్తాడు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచవలను. కేవలం నమ్మితే చాలు. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చాలా మంది నమ్ముకున్నారు. నమ్మడం చాలా మంచిది. అవునా? మారు మనసు పొందకుండానే బాప్తిసం తీసుకోవడానికి ముందుకొస్తే ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడా? చూడండి, అంటే ఇది హృదయ ఆంతరం ఎరిగినటువంటి వాడు మారు మనసు పొందకుండానే, పాపం విడిచిపెట్టకుండానే, దొంగతనం మానకుండానే, అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ కొనసాగిస్తూ బల్లో పాలు పొంది నిత్య శిక్ష పాత్ర కాకుండా ఉండడమే దేవుడి చిత్తం. కనుక ఇక్కడ ఏమంటాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. మార్కు 16:6 చూస్తాం. కనుక నమ్మని వారికి శిక్ష విధింపబడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుదురు. అవునంటారా లేదా? నా మాట విని, ప్రభు అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగినవాడు. అంటే తండ్రి అయిన దేవుని యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేయబడతాడు? నిత్య జీవానికి వారసు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను సువార్త 3:5 24వ వచనం. యోహాను సువార్త నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసావా? అది ఎంత గొప్ప ధన్యత చెప్పండి. మృతులలో నుండి, మరణంలో నుంచి, నరకంలో నుంచి నిత్య జీవానికి. చూడండి, నరకము, మరణం, అది పాతాళము, పరలోకం, రెండు విషయాలు మనం చూసినామా లేదా? పాతాళానికి, పరలోకానికి అక్కడ ఉన్న మనిషి ఇక్కడ ఉన్న మనిషి గుర్తుపడతారు, మాట్లాడతారు, కానీ ఒకరినొకరు కలుసుకోలేరు. మధ్యలో పెద్ద అగాధం ఉన్నది. ఎవరంటారా లేదా? కనుక అంటాడు ప్రభు, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుతున్నది. అది వినువారు జీవితము అనగా, కావున ఆయన వైపు చూచి ఆయన శబ్దము విని ఆయన యందు విశ్వాసం ఉంచి గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం ఉచితంగా పొందవలను. ఆలస్యము చేయకుము, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవు పువ్వు పోయినట్టు వాడు ఇక్కడ లోకంలో పూస్తాడు. దాని మీద గాలి వీసగా ఎగిరిపోతాడు.
112:15 వచనంలో, కీర్తనలు 112:15, 103:15. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయెను. ప్రభు ముందు చెప్తున్నాడు, నరుని ఆయువు ఎట్లాంటిది? గడ్డి వలె ఉన్నది. గడ్డి అంటే ఎండ కొడితే ఎండిపోతుంది, కాలు చేస్తే కాలిపోతుంది, అవునుగా. అలాంటి జీవితం నరుని యొక్క ఆయువు. అలాంటి జీవితం ఉంటే అంటున్నాడు, ఏమంటాడు? నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. చూసావా? కనుక ఎప్పుడు ఏం సంభవిస్తుంది చూడండి. వరదలు వచ్చి ఎంతో మంది కొట్టుకుపోయారు. వాస్తవంగా ఇది ప్రభు రాకడకు సూచన. ఇంకా ఎక్కువగా నిద్రించొద్దు, అశ్రద్ధ చేయకండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఎందుకంటే వర్షాలు వచ్చినా, ఇక్కడ వచ్చినా అక్కడక్కడ పడతాయి. అన్ని దేశములు ఫుల్ వర్షాలతో కొట్టుకొని పోతున్నాయి. అమెరికాలో ఒకలా, పాకిస్తాన్లో ఒకలా, దుబాయ్లో ఒకలా. చూసిరా వర్షాలు? చూసారా మీరు? టీవీలో చూస్తున్నారా? ఫోన్లోనే టీవీ కనబడుతుంది. ఏమంటారు కదా? మనం ఎక్కడో వెళ్ళక్కర్లేదు. ఏమంటారు? రాత్రి పండుకునే ముందు నిద్ర చూసుకుపడు, అట్లా నిద్రపోతాను అంతే. నేను విన్నారా? లోకంలో ఏం జరుగుతుందో చూడండి. ఆయన రాకడకు గుర్తులు, భూకంపాలు, పిడుగులు పడతాయంటే, ఒక దగ్గర పిడుగు పడితే ఇక్కడే హైదరాబాద్లోనే అది ఎక్కడ చెప్పిర్రు, అందరు ఆ పిడుగు భయం పరిగెత్తినట్ట, అక్కడున్న వాళ్ళంతా స్మాష్. చూడండి, మనుషులు, దేవుడు జంతువులకు, పక్షులకు జ్ఞానం ఇచ్చాడు. ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడంటే, అబ్బా, ట్రైన్ల మీద పోయేవారికి, బస్సు ప్రయాణం చేసేవారికి, ట్రక్కుల మీద వెళ్ళేవారికి దేవుడి జంతువులకు ముందుగానే బయలుపరుస్తాడు. ఎట్లా బయలుపరుస్తాడో చూడండి. ప్లేన్ ఎగురుతుంటే ఈ కుక్కలున్నాయిలే, ఆ కుక్కలు ట్రైన్ ఎక్కడైతే దాని దగ్గరికి వెళ్ళి, ఆ మెట్ల మీదకి వెళ్ళి ట్రైన్ నడుపుతున్న పైలట్ దగ్గరికి వెళ్ళి వాడిని టచ్ చేసి కిందికి లాక్కొస్తున్నాయి. వాడు గ్రహించి ప్లేన్లో ఉన్నవారు అందరు కిందికి వచ్చారు. అందులో ఉన్న బ్యాగ్ తీసుకుపోయి ఎంత దూరంలో పెట్టేసి బయటకు రాగానే అది పేలిపోతుంది. ఈ కుక్క వారికి మార్గాన్ని రక్షించింది అంత ప్రాణాన్ని. కొన్ని పక్షులు కూడా సంభవించబోయే సంగతులు, కీళ్ళు, మరి ఎక్కడైతే కీళ్ళు జరగబోతుందో ఈ పక్షులు కార్లు మరి పేర్లు, బస్సులు అర్థం వస్తాయిగా, వాటికి అర్థం పోయి నిలబడి ఆ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లు తీసి కింద చూపించి వాళ్ళని దింపి పారేసి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అది పేలిపోతుంది. ఎంత మీరు చూసినారో లేదో చూసిరా? చూడలేదు కదా? అది రాత్రిగా ఇస్తారేమో మరి, డైలీ ఏదేమో మరి. నేను రాత్రి పడుకుంటప్పుడు చూస్తున్నాను. ఎంత అంటే ఎంత జ్ఞానం చూడండి. ఒక పెద్ద పులి ఉంది. పెద్ద పులి యొక్క గొయ్యిలో పడ్డది, గోతులో పడ్డది. అది బురదున్నది. బురద ఉంటే ఆ పులి, పెద్ద పులి ఏనుగు దగ్గర పరిగెత్తి ఆ ఏనుగు టచ్ చేసి దాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది. దాన్ని చూపి వాటి భాష ఎట్లా అర్థమవుతుందో తెలియదు. అది చూడగానే ఏం చేస్తుందంటే చెట్టును వేళ్లతో పాటు తొండంతో పీకేసి ఆ గోతులు వేయగానే ఆ గోతులు బట్టి ఆ పులి బయటకు వస్తుంది. ఎంత పులి అసలు పెద్ద పులి ఏనుగు ప్రేమిస్తాయా? చూడండి సార్, సింహాలు అవి జంతువులను కలిసి చంపడానికి చూస్తున్నాయి. ఏమంటారు? అలాంటివి రక్షిస్తున్నాయి, కాపాడుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? మనమే గోతుల వడ్డని విమర్శిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? తప్పులు పడుతున్నాం. ఇట్లా జరిగిందేమో, ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, ఇట్లా అయింది. వాళ్ళని బయటికి తీసుకొని కాపాడమే మన పని అని, అది విమర్శించడం మన పని కానీ కాదు. జంతువులు సైతము ఎంత, మీరు చూడండి ఎంత ఎట్లుంటుందంటే, ఒక్కొక్కటి ఒక నెమిలి ఒక బస్సుకు అడ్డమై
అట్లా నా మీదకి వస్తుందేమో అనుకోలేదు. అది రోడ్డు మీదకి పోగానే వాడు డ్రైవర్ ఏం చేస్తాడు, దాన్ని ఆపేస్తాడు. డ్రైవర్ ఆపగానే ఇది డ్రైవర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ముందుకు తాగనీయకుండా వెంటనే నిమిషాల్లో అక్కడ పెద్ద బాంబు పేలిపోయాడు. పెద్ద బాంబు పేలిపోతుంది. చూడండి, ఆ ట్రైన్లో కూడా ఒక ట్రైను ఎక్కడైతే బాంబు ఏ బ్యాగ్లో ఉందో ఆ బ్యాగులో వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొని పోయి ఏం చేస్తున్నాయి, దాని బ్యాగ్ పట్టుకొని పోయి ఆ డ్రైవర్ని అంతా లాక్కొని పోయి ఈ బ్యాగ్ తీసి అక్కడ సముద్రంలో వారేసి బయటకు వస్తున్నారు. చూడండి, ఆ కుక్కలకు ఎంత జ్ఞానం ఉందో. ఒక ఓనర్ చనిపోతాడమ్మా, ఒక ఓనర్ చనిపోతాడు. సమాధి చేయడానికి ఆ ఓనర్ శవపేటికలో పెట్టేసిన తర్వాత ఈ కుక్క ఆ ఓనర్ శవపేటని బట్టి ఎంత ఏడుస్తుంది అనుకున్నావు? అమ్మ, మనుషులు కూడా అట్లా ఏడువరేమో. అంటే ఓనర్ మీద ఎంత ప్రేమ, ఆ దాన్ని ఎంత ప్రేమించాడో ఇది ఆయనను ఎంత ప్రేమించిందో ఆ ప్రేమ గుర్తుంది. కనుక మన జీతం పక్షులు జంతువులు పురుగులతో మనం చూస్తున్నామే, మన జీతం నశించిపోతున్న వారిని చూసుకుంటూ ఏం చేస్తున్నాం? వారికి సువార్త ప్రకటించడం లేదు. రక్షణ సువార్త అందిస్తున్నామా? చెప్పండి చూద్దాం. రోజుకి ఎంతమంది చెప్తున్నారు సువార్త? చెప్పండి, నేను చెప్తున్నాను అని. ఒక్కరు లేరు. ఇది విన్నారా? ఎంత గొప్ప. కనుక యేసు వైపు చూసి సాగిపోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘముల వలె మళ్ళీ ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కడబెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఏం చేయాలో మన పండె పరిగెత్తుతుండాలి. ఏప్రిల్ రాష్ట్రపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ఏం చేయాలి చూడండి, మనము కూడా ప్రతి భారమును ఒక్కసారి ఆలోచించాలి. ఏమో గడగడ చదివి వెళ్ళిపోవడం కాదు. ఏమంట? మనము కూడా ప్రతి భారమును సులువుగా చెట్లో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడులైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఏం చేయాలంట? కనుక మన జీవితం ఎలా కొనసాగిస్తున్నాం చెప్పండి. అవతల జంతువులకు, పక్షులకు, ప్రాకురులకు జ్ఞానం ఉందే. చూడండి, వారు ఒక్కొక్క చేప ఎంత ఉంటుందంటే అబ్బా, మనిషిని ఉట్టి ఇట్లా మింగేస్తుంది. సముద్రంలో అంత పెద్ద చేప ఓడ దగ్గరికి వచ్చి ఓడ కట్టబడి చాలా ఎంత దానికి ఆకలి వచ్చినప్పుడు వాటికి అన్నం పెట్టి పంపిస్తారు వీళ్ళు. తిండి అది ఏం తింటే అది వేసి పంపిస్తే అది వెళ్ళిపోతుంది. చూడండి ఎంత జ్ఞానం చూడండి వాటికి. అయితే కొన్ని అయితే ఏం చేస్తా, ఒక కుక్క తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు, తాను ఆ బాంబు పట్టుకొని వెళ్తాడు. బస్సు ట్రైన్ ఏదో ఉంది, ఆ బస్సు వెళుతూ ఉంటే దాన్ని ఆపేసి ఆ బ్యాగును పట్టుకొని ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయి అది దూరం పోతుండగానే ఆ కుక్క చనిపోతుంది. అప్పుడే పేలిపోతుంది. ఎవరైతే రక్షింపబడ్డారో ఆ ట్రక్కులో ఉన్నటువంటి వారు ఎంత ఏడుస్తారు. అయ్యో, మా కొరకు అది ఎంత చనిపోయింది అని ఎంత దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, నశించిపోయే లోకముల గురించి భారం ఉందా మనకు? దేవుడు పిల్లల విశ్వాసం పిశాసం అని కొంత తిరిగి ఏమైనా ప్రయోజనమా? సువార్త చెప్పలేని ప్రయోజనమా? ఇతరులకు భారం లేని మనం తినడానికి, తాగడానికి, సుఖించడానికి, శరీర సంబంధమైన వాటి కొరకు ఇంత గొప్ప క్రయం చెల్లిస్తే దేవుని కొరకు ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నావు నీవు నేను? చెప్పండి చూద్దాం. జంతువులకు ఇచ్చినాడు ప్రేమ, పక్షులకు ఇచ్చినాడు. 2 కొంగలు ఉన్నాయమ్మా. నిన్నటి సంగతి చూశాను. 2 కొంగలు బస్సులో స్టూడెంట్స్ వెళ్తున్నారు.
వెళుతుంటే 2 కొంగులు ఆ రోడ్డు మీద నిలబడి దాన్ని ఆపేసిన కొద్ది దూరంలోనే వెళ్ళగానే ఆ ట్రక్కులోనే అందులో నుంచి దిగిన తర్వాత అది మొత్తం పేలిపోయింది. చూడండి, అంతమందిని రక్షించడానికి ఈ పక్షులు ఏమైనారు, ముందుకు వస్తున్నారు. మనము రోజు ప్రతిరోజు ఏంటి స్పెషల్ కావాలా? అప్పు ఇది ఇప్పుడు రసమా, ఈరోజు పచ్చి పులుసా, లేకపోతే ఏంటి సాంబారా, ఎప్పుడు తిని సంసారం లేదు తిండే పెడతారా? ఏమయ్యా ఇస్తున్నాడు, ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? ఒక్కరోజు ఆ వాక్యం ఏంటి మాంసం పెట్టావా, ఒక చికెన్ ఒక బిర్యానీ తెచ్చి పెట్టావా? నీ సంపాదన అంతా ఏం చేస్తున్నావయ్యా? ఎట్లది ఏమక్క, అంతేనా? అయ్యో, కనుక మన జీవితంలో ప్రభు మన పట్ల ఎంత గొప్ప కార్యం చేసినాడు, దాన్ని బట్టి ఏం చేయాలా? నశించుతున్న వారి కొరకైన భారం మనము కలిగి ఉండాలా. ఏదో గుడికొచ్చి వెళ్ళిపోవడం కాదు కారణం, ఇక్కడ నిలవకపోవడం కారణం ఏం చెప్పండి? తమ పాపము తాము విడిచిపెట్టడానికి వారికి ఇష్టము లేదు. సత్య అట్టే నరకానికి వెళ్తాము, ఇంకో దగ్గరికి వెళ్తాము. కానీ ఈ చిక్కు మార్గం అంటే ఏంటి, ఈ ఇరుకు మార్గం ప్రవేశించడం మాకు చేత కానే కాదు. అవునంటారా? దీనంత సులువు ఏది లేదు వాస్తవంగా చెప్పాలంటే, నమ్మి బాప్తిసం పొందితే. కానీ పాపం విడిచిపెట్టలేని ప్రజలు ఏం చేస్తారు? వచ్చినట్టుగా వస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు? వారిని ఏమైనా కొడుతున్నామా మనం? లేకపోతే కర్ర తీసుకుని ఎంబడి పడుతున్నామా? చెప్పండి, ఎందుకు చెప్పండి? పొల్లుపోయిన మాటలు చెప్పిన దగ్గర ఎగురుతుంటారు, సపోర్ట్ కొడుతుంటారు. ఏమన్నా వాస్తవంగా జీవం లేని మాటలకు ఏం చేస్తారు? కొన్ని మాటలు ఉపయోగించి ఇట్లా చెప్పగానే అందుకే అన్ని మాటలు చెప్పిన తర్వాత దేవుడు నిన్ను రక్షిస్తాడు అంటారు. అయిపోతుందా? వస్తుందా? చెప్పండి చూద్దాం. పబ్లిక్ మీటింగ్లు ఇవన్నీ, సువార్తకు చెప్పని మీటింగ్లు ఎందుకు? ఎవరు చెప్పమన్నారు, ఎవరు పెట్టమన్నారు అడుగుతారు దేవుడు. నీ స్వలాపేక్ష కొరకు ఇవన్నీ చేస్తున్నావు, పొందబోయే బహుమానం కొరకు కాదు. వీటన్నిటి విషయం లెక్క ప్రతి ఒక్క రోజు అడుగుతాడు, ప్రతి వారిని అడుగుతాడు. కనుక మన జీవితంలో మనం ఎత్తు కొనసాగుతున్నాం, సరి చేసుకొని బల్లో పాల్పొందాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మానవ అందుబాటులో వెతుకబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం లోతుగా జరిగించి పాపకి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమయముకు నడిపించు. యేసునామమున మరి ఒకసారి మళ్ళా యోగ్యముగా బల్లో పాల్పొందడానికి సహాయం చేయి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి,